దీపక్ రెడ్డి గారి తర్వాత వస్తాం, మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, అంటే మీ యొక్క రాజకీయ అణచివేత ధోరణిలే మీ రాజకీయ ప్రత్యర్థుల్ని అందరినీ వాళ్ళ వివిధ భేదాభిప్రాయాలు ఉన్నా, వాళ్ళ మధ్య అనేక విభేదాలు ఉన్నా వాళ్ళు ఒకదాని మీద తీసుకొచ్చారు. చాలా కష్టపడి ఈ 5 ఏళ్ల కాలంలో మీరు అనుసరించిన విధానాల వల్ల ఒకళ్ళంటే ఒకళ్ళు పడని వాళ్ళు కూడా ధర్మ పోరాటం చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ బీజేపీతో జతగట్టేటట్టు లేదు, చంద్రబాబు మీద యుద్ధం చేసిన జనసేన కూడా చంద్రబాబుని దగ్గర తీసుకొని వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరించి, మోడీ మధ్య చంద్రబాబు మధ్య సయోధ్య కుదిరించి మరీ జనసేన పవన్ కళ్యాణ్ కష్టపడే పరిస్థితి, ముగ్గురిని ఒక తాటి మీద తీసుకురావడం కోసం మీరు కూడా కష్టపడ్డట్టుంది 5 ఏళ్లలో పరోక్షంగా. ఒక విషయం మనం గుర్తుపెట్టాలండి, ఇక్కడ మనం దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకుని మాట్లాడుకోవచ్చు, కానీ ఒకటి నిజం, ఇదే అమిత్ షా మీద రాళ్ళు వేసిన ఈ వ్యక్తి, ఇదే ప్రధానమంత్రిని నల్ల జెండాలు ఊపి నల్ల బెలూన్లు ఎగరేసి వాడు నిరసన తెలిసిన వ్యక్తి, ఇదే ప్రధానమంత్రిని అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తి, ఇదే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏమని మాట్లాడాడు, నీ కొడుకు జాబిచ్చుకున్నావు అన్న వ్యక్తులు, లక్షల కోట్లు దోచుకుంటున్నావు అన్న వ్యక్తులు, రైతులను గాలి వదిలేసావు అన్న వ్యక్తులు, శ్రీకాకుళం వెళ్ళి ఇక్కడ సదుపాయాలు లేవు, ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్న వ్యక్తి అనేక రకాలుగా తిట్టుకొని ఏది కలిసి పోటీ చేసి తిట్టుకొని 2014-19 మధ్య అదే ప్రధానమంత్రి నువ్వు ఏటీఎంగా వాడేసావు, నువ్వు పోలవరం ఏటీఎం చేసావు అన్న వ్యక్తి, తర్వాత ప్రధానమంత్రి ఈయన అసలు రాష్ట్రంలో రానివ్వకూడదు, ఆయన ఉరి తీయాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు వీళ్ళంతా కూడా ఇవాళ కలిసి పోటీ చేస్తున్నారు అంటే అది నిజంగా వీళ్ళు చెప్పే కాకమ్మ కథలు, ఈ సూక్తి ముక్తావళి ఎవడైనా వింటే నమ్ముతాడండి? మీరు కత్తులు దూసుకున్న వాళ్ళు కూడా అందించుకునే విధంగా మీ విధానం, మీ వైఖరి కదా. అంతా ఒకటే కుట్రలో ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టి నరమాంసాన్ని తిని మానవుల రక్తాన్ని తాగి రైతుల్ని ఇబ్బంది పెట్టి, మహిళల్ని ఇబ్బంది పెట్టి, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా వీళ్ళు సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని చివరికి అప్పులు ఊబులో దించేసి ఇవాళ మరి వీళ్ళు కలిసి చేస్తున్నారు అంటే దీన్ని ఏమనాలి? దాన్ని అమ్ముతారా ప్రజలు? అవకాశం ఉందా అసలు? ఇవాళ మళ్ళీ అధికారం కావాలి, పీఠం కావాలి, చైర్ కావాలి, మళ్ళీ దోచుకోవాలి, మాకు ఓటు వేయని వీళ్ళందరినీ కూడా సర్వనాశనం చేయాలి, రాజధానిలో పేదవాడికి ఇల్లు కూడా కోర్టుల ద్వారా ఇల్లు ఆపిన చరిత్ర సార్ వీళ్ళది. విశాఖపట్నాన్ని ఇల్లు కూడా ఆపిన చరిత్ర సార్ పేదవాడికి, కోర్టులకు వెళ్ళి చివరికి ఆపగలిగేదా? అంటే వ్యవస్థలను మేనేజ్ చేసి వ్యవస్థల్లో వాళ్ళ మనుషులను చూపించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వీళ్ళు ఇవాళ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, సంక్షేమ పదంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్. ఓకే, దాంట్లో షేర్ అంతా నరకంగా చెప్తారు, కేంద్ర ప్రభుత్వం షేర్ ఉంది అంటే ఎస్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం షేర్ ఉండదా? రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఇవ్వాలి, ఇస్తుంది. మీరు కూడా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడానికి మరి భయమా, భక్త, ప్రేమ, లేకుంటే కేంద్రంతో వైరం ఎందుకనా? విశాఖ ఉక్కు గురించి కనీసం మేము మిత్రపక్షమైన ఎన్డీఏలో భాగస్వామైన మేమైనా పునరాలోచించుకోమని మా అధినేత పవన్ కళ్యాణ్ మోడీకి చెప్పొచ్చారు, అమిత్ షాకి. కనీసం జగన్ ఇన్నిసార్లు వెళ్ళి కూడా పల్లెత్తు మాట కాదుగా నోరెత్తి కనీసం ఒక విజ్ఞాప పత్రం కూడా ఇవ్వలేదు అంటే భయమా, భక్త, ప్రేమ, ఏమనుకోవాలి? ఈ మాటలన్నీ బూతులండి. ఎందుకంటే ఇవాళ స్టీల్ ప్లాంట్ దగ్గర మొట్టమొదటిసారిగా విజయసాయి రెడ్డి గారు కార్మిక సంఘాలతో పాటు పెద్ద ఎత్తున ధర్నా పెట్టి అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసి నిరంతరం దాని గురించి పోరాటం సాగించిన మా పార్టీ మాది. ప్రజలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కార్మిక నాయకత్వం కానివ్వండి, లీడర్లు కానివ్వండి, అందరినీ కూడా సమకూర్చుకొని అక్కడ కూర్చొని వ్యతిరేకించిన పార్టీ మా పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డి గారు. దీన్ని వీళ్ళు
నేను వెళ్ళాను, నేను చేశాను, ఎప్పుడైనా మాట్లాడానండి దాని గురించి? అసలు ఆ సోయన ఉందా వీళ్ళకి? ఆ బాధ్యత ఉందా? బాధ్యత వ్యవహరించారా వీళ్ళు? ప్రతిపక్షాలు సారీ దీపక్ రెడ్డి గారు సారీ చెప్తారు.